నన్ను నీలా మార్చుకోమయా నజరేయా. 40 రోజులే ఎందుకు యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు? దీని గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా? అవునండి, 40 రోజులు ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడో దీనికి సంబంధించి వాక్యంలో ఏం రాయబడిందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ చూడండి, 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఎందుకు 40 దినాలే ఉపవాసం ఉన్నాడు? ముందు దీనిని తెగ్గొడతాను, జాగ్రత్తగా వినండి. 40 డేసే ఎందుకు, అదొకటి తెగ్గొడతాను. తర్వాత ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు, అది కూడా వాక్యంలో నుంచి మీకు అర్థమయ్యే భాషలో నేను దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా 40 రోజులే ఎందుకు? ఏమండి, మీరు బైబిల్ అంతా చూస్తే దేవుడు ఏదైనా చేయాలి అని అంటే డిసైడ్ అయ్యే నంబర్ 40. డిసైడ్ అయ్యే నంబర్ 40. ఉదాహరణకు మనం చూడగలిగితే ఆదికాండంలో దేవుడు నోహవు గారి కాలంలో జలప్రలయాన్ని రప్పించాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన నంబర్ ఏంటంటే 40 దినములు 40 రాత్రులు. అదేవిధంగా యోనా గారి సందర్భంలో కూడా నినెవె పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు డిసైడ్ అయిన నంబర్ 40. ఇలా బైబిల్ అంతా చూస్తే దేవుడు ఏదైనా చేయాలంటే డిసైడ్ అయ్యే నంబర్ ఏంటంటే 40. ఇప్పుడు మనము బైబిల్ని కూడా చూడగలిగితే 40 మంది ప్రవక్తలతోనే దేవుడు వాక్యాన్ని రాశాడు. అంటే ఆయన డిసైడ్ అయిన నంబర్ ఏంటంటే 40. ఇక్కడ మనము యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు 40 రోజులు అంటే అది దేవుడు డిసైడ్ చేసిన నంబర్. అది 40. ఎందుకు 40 అని అంటే ప్రాముఖ్యంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 40 రోజులు ఉపవాసం ఉంటేనండి నిజంగా ఈ శరీరంలో ఉన్న డిజైర్స్ అన్నిటినీ ఈజీగా జయించవచ్చు. ఈ శరీర కోరికలన్నిటినీ జయించి ఉజ్జీవకరంగా మరి పరిచర్య చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఇక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేయక ముందు 40 రాత్రులు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇంతకీ అరణ్యంలోనికి ఎవరు ఆయనని తీసుకెళ్లారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆయనను తీసుకుని వెళ్ళినట్టుగా మనకు వాక్యంలో కనపడుతుంది. ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. మీరు ఇక్కడ బైబిల్లో చూడగలిగితే ఆత్మ వలన, ఆత్మ అన్న చోట మనకు పెద్దక్షరాలతో రాశారండి. అంటే పరిశుద్ధాత్ముడు అని మనం గ్రహించాలని పెద్దక్షరంతో రాశారు. ఆత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడును అంటే ఇప్పుడు అపవాది చేత శోధనలు జరగాలి. ఎందుకు యేసుక్రీస్తు వారికి అపవాది చేత శోధనలు జరగాలంటే ప్రతి మానవుడు కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలకు వెళ్తూ ఉంటాడు, ఎన్నో బలహీనతలు గుండా వెళ్తూ ఉంటాడు. అయితే ఈ శోధనన్నిటిని కూడా మానవుడు జయించాలి. ముఖ్యంగా దైవకుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆయన ప్రతి శోధనను జయించాలి. సో అలా జయించిన తర్వాతే ఆయన మినిస్ట్రీ చేయొచ్చు, ఆయన మినిస్ట్రీకి అర్హుడు. కాబట్టి 40 రోజులు ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడిన తర్వాత సైతాన్ వచ్చి ప్రతి విధమైన శోధన యేసు ప్రభుకి చేశారండి. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన లోబడకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ 40 రోజులు ఉపవాసం ఆయన చేశాడు. ఈ 40 రోజులు ఉపవాసం చేయడం చాలా కష్టమండి, చాలా కఠినమైనదండి, చాలా చాలా కష్టంతో కూడింది ఇది. ఎందుకనంటే ఎన్నో సాక్రిఫైసెస్ ఈ 40 రోజులు చేయాలి. ఏమండి, ఒక ఉజ్జీవకరమైన పరిచర్య చేయాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక పరిచర్య ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి. దీనికి మాదిరిగా మనకు యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. సరే, 40 రోజులే ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని మరి ముఖ్యంగా మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే వాక్యం మనకు అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తుందండి. ఎందుకు యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేశారు, ఉపవాసం చేసిన తర్వాత ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఏం జరిగింది అని మనం కనుక వాక్యాన్ని అడిగితే ఏమండి, వాక్యం అద్భుతమైన సమాధానం ఇచ్చిందండి. ఈ విషయంలో ఒక అద్భుతమైన విషయాన్ని వాక్యం మనకు తెలియపరిచింది. చూద్దాం. 40 రోజులు ఉపవాసం తర్వాత యేసుక్రీస్తు వారికి ఈ ఫాస్టింగ్ వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి, అసలు దీనికి సంబంధించి బైబిల్ ఏం చెప్పింది, జాగ్రత్తగా నేను చూపించే మాట జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ మీరు గమనిస్తే 13వ వచనంతో ఉపవాసం ముగుస్తుంది. 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆత్మ బలముతో, ఆత్మ అని పెద్ద అక్షరాలతో రాశారంటే పరిశుద్ధాత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళెను అనే మాట బైబిల్లో కనపడుతుంది.
అంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో ఆయన అన్నిటినీ జయించిన తర్వాత ఆయన రిటర్న్ ఎలా వచ్చాడంటే విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని బైబిల్ తెలియపరుస్తుందండి. ఆత్మలో బలము కలిగి ఆయన వచ్చాడు అక్కడి నుంచి అని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఎందుకన్ని రోజులు ఉపవాసం చేశారంటే ఒక గొప్ప ఉజ్జీవకరమైన పరిచర్య జరగాలన్నా, ఆత్మ సహాయంతో ఆత్మ నింపుదలతో పరిచర్య జరగాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడు ప్రియులారా. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఆయన కార్యాలు చేయాలని అనుకోలేదు. ప్రతి మానవుడు ఏ విధంగా అయితే ఆత్మ దేవుడి మీద ఆనుకొని బ్రతకాలో ఆయన కూడా ఆత్మ దేవుని శక్తి కావాలని, ఆత్మ దేవుని నింపుదల ఉండాలని, ఆత్మ బలము ఆయన ఆత్మతో నిండి ఉండాలని ఆయన ఉపవాసం ఉండి గొప్ప గొప్ప పరిచర్య చేశాడండి. అందుకే ఆత్మ బలముతో తిరిగి వచ్చాడట. మనము కూడా ప్రియులారా ఉపవాసం ఎందుకు చేయాలంటే ఆత్మలో బలం పొందాలండి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలండి, దైవికంగా మనం బ్రతకాలి ప్రియులారా. అప్పుడే ఆత్మ నింపుదల మన జీవితంలో ఉంటే ఆత్మానుసారంగా మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆత్మలో బలం పొందుకొని ఆయన రిటర్న్ వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటో మనం గనక వాక్యంలో చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడంట ప్రభు. అంటే ఈ మాటను బట్టి ఆలోచిస్తే ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టలేడంటే వెళ్ళగొట్టగలడు. ఆ శక్తి ఆయనకు ఉందా అంటే ఉంది. కానీ ఆయన ఆత్మ బలముతోనే, ఆత్మ కార్యములతోనే ఇవన్నీ జరగాలని దేవుని ఆత్మ సహాయంతో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను అని అన్నాడు ప్రభు. అంటే పరిచర్య అంతా కూడా ఆత్మ దేవుని మీద ఆధారపడి చేస్తున్నాడండి. ఇది మనకు మాదిరి అండి, ఇది మనకు మాదిరి. మనము కూడా ఉపవాసము చేసి ఆత్మలో బలము పొందుకుంటేనే గొప్ప గొప్ప పరిచర్య చేయగలమండి. దేవుని కొరకు ఉన్నతమైన పరిచర్య చేయగలం, ఉన్నతమైన సేవను చేయగలం, అనేక ఆత్మలను రక్షించగలం, అనేకుల్ని దేవుని వైపుకు నడిపించగలం, అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పగలం. ఇది కేవలం ఉపవాసము ద్వారానే జరుగుతుంది ప్రియులారా. చాలామంది ఉపవాసాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, చాలామంది ఉపవాసాన్ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. అసలు సీరియస్గా ఉండకుండా ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నామకార్థంగా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. లేదండి, ఉపవాసం ఎందుకు చేయాలంటే ఆత్మలో బలము పొందుకొని దేవుని రాజ్యం కొరకు గొప్పగా పని చేయడానికి మనం ఉపవాసం ఉండాలి. యేసుక్రీస్తు వారు అందుకే ఉపవాసం ఉన్నారు. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి గొప్ప పరిచర్య యేసుక్రీస్తు వారు చేసినట్టుగా మనకు ఇక్కడ కనపడుతుంది. ఇంకా మనము వాక్యంలో చూడగలిగితే బైబిల్ మనకు ఒక అద్భుతమైన విషయం తెలియపరిచిందండి. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. చూడండి, దేవుని ఆత్మ గనక మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావము కలిగిన వారు, శరీర స్వభావం కలిగిన వారు కాదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మ స్వభావం కలిగే జీవించాలని ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆ 40 రోజులు ఆత్మతో బలము పొందుకోవాలని, ఆత్మలో ఆయన గొప్ప గొప్ప కార్యాలు పరిచర్లో రానైన రోజులు చేయడానికి సిద్ధపడి అన్ని విధాలైన టెంప్టేషన్స్కి ఆయన వెళ్ళి ప్రతి దానిని జయించి బలముతో ఆయన అరణ్యం నుండి తిరిగి వచ్చాడు ప్రియులారా. మనము కూడా ఉపవాసం చేసినప్పుడు దేవుని ఆత్మ బలముతో దేవుని సన్నిధి నుండి మనం తిరిగి రావాలి. అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతుంది, అప్పుడే దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి, అప్పుడే దేవుని చిత్తం బయలుపరచబడుతుంది, అప్పుడే దేవుని కొరకు ఏం చేయాలో తెలుస్తుంది, అప్పుడే దేవుని కొరకు ఎలా పరిగెత్తాలో మనకు అర్థమవుతుందండి. ఈరోజు ఉపవాసము నిర్లక్ష్యం చేస్తున్నావా? ఉపవాసము చేయకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టమైన విధంగా బ్రతికేస్తున్నావా? వద్దు మిత్రమా, ఇంకనైనా ఉపవాసం ఉండు, ఇంకనైనా బలమైన ఆత్మతో నింపబడి గొప్ప గొప్ప సేవ చేయడానికి ప్రయత్నించు, గొప్ప పరిచర్య చేయడానికి ప్రయత్నించు. దేవునిలో నువ్వు బలపడాలనేది దేవుని ఉద్దేశం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తావని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండండి. నామకార్థంగా భక్తి చేస్తున్నావేమో ఇప్పటి వరకు వదిలేయండి, ఇంక నుంచైనా యథార్థంగా చేయండి. యథార్థమైన ప్రేమ, యథార్థమైన ఉపవాసం, యథార్థంగా దేవుని వైపు తిరిగి చూడు. ఖచ్చితంగా గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇది మొదలుకొని నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను అన్న వాగ్దానం ప్రకారం దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. కాబట్టి ఉపవాసం సిన్సియర్గా చేయండి, సీరియస్గా చేయండి, ప్రభు వలె చేయండి. ఆత్మలో బలము పొందుకొని మనము పరిచర్య చేయాలి. ఎలా పడితే అలా చేసేది పరిచర్య కాదు, ఎలా పడితే అలా ఉండేది అది దేవుని యొక్క ఆలోచన కాదు. నువ్వు ఆత్మ నడిపింపుతో ఆత్మ బలముతో నడుచుకోవాలని, దైవికంగా నడుచుకోవాలనేది దేవుని ఉద్దేశము. కాబట్టి దైవికంగా
బ్రతికే ప్రయత్నం చేయండి. ఆత్మ స్వభావం గలవారిగా ఉండాలని మనసారా ఆశిస్తూ మీ స్టీఫెన్ బాబు.